అందరికీ నమస్కారం. నేను మీ దేవి సిరివెన్నెల 22వ భాగం. రచయిత వనజ గారు. ఎప్పుడు చెప్పేదైనా మళ్ళీ చెప్తున్నాను మా. వాడికి డ్యూటీ అంటే ఇంకేం పట్టదు. అలాగని నేను నెగ్లెక్ట్ చేస్తాడని కాదు. నీకు కూడా తెలుసు కదా వాడికి నువ్వంటే ఎంత ప్రాణమో. కాకపోతే డ్యూటీ అంటే కూడా అంతే ఇష్టం. నువ్వే వాడిని అర్థం చేసుకోవాలి మా అని ఎంతో ప్రేమగా సిరి తల నిమురుతూ చెప్పింది జ్యోతి. అయ్యో అత్తయ్య, మీరంతలా చెప్పాలా? నాకు తెలియదా ఆయన గురించి? ఆయన డ్యూటీ అంత పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి ఆయనకి ఈ రోజున అంత రెస్పెక్ట్ ఉంది. ఆ విషయంలో నేను ఆయనని తప్పుపట్టను అంది సిరి. కానీ అర్జున్ తనకొక్క మాట కూడా చెప్పకుండా కనీసం విషయం ఏంటి అన్నది కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడమే సిరిని బాధకి గురిచేస్తోంది. నాకు తెలుసు మా, నా కోడలు బంగారం, కానీ ఒక తల్లిగా నా కొడుకు గురించి నీతో చెప్తున్నాను అంతేమా అని అంది జ్యోతి. మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి అత్తయ్య, మేము చాలా బాగున్నాం అని అంది సిరి కూడా జ్యోతికి భరోసాగా. నాకు కావాల్సింది కూడా మీ సంతోషమే అని తనతో తెచ్చిన బాక్స్ని సిరి చేతిలో పెట్టింది జ్యోతి. ఏంటిది అత్తయ్య అని బాక్స్ని అటు ఇటు తిప్పుతూ అడిగింది సిరి. నీకోసమేమా అది, పెళ్ళి తర్వాత తీసుకున్నాను. ఇద్దామంటే మీరు అసలు వచ్చిందే లేదు కదా, అందుకే ఇంకా నేనే తీసుకొని వచ్చాను. నీ బర్త్డే గిఫ్ట్ అనుకో అని నవ్వుతూ జ్యోతి చెప్తూ ఉంటే ఒక రాణి నవ్వు నవ్వింది సిరి. అలాగే అత్తయ్య అని బాక్స్ని పక్కన పెట్టబోతే ఓపెన్ చేసి చూడు సిరి అని జ్యోతి చెప్పడంతో తప్పక ఓపెన్ చేసింది. హారానికి లాంగ్ చైన్ని మిడిల్ సైజులో డాలర్గా లక్ష్మీదేవి హుక్ వరకు చిన్న లక్ష్మీ కాసులు అండ్ వైట్ స్టోన్ బీడ్స్తో చాలా సింపుల్గా మోడల్గా చాలా బాగుంది నెక్లెస్. బాగుంది అత్తయ్య అని మరోసారి మనస్ఫూర్తిగా చెప్పింది సిరి. సరేమా, ఇక నేను వెళ్తాను అని జ్యోతి రూమ్కి వెళ్ళిపోగానే సిరి క్లాక్ వంక చూసి, అయ్యో లంచ్ టైం అయ్యిందే, ఈయన తిన్నారో లేదో అని ఫోన్ తీసుకుంది చేతుల్లోకి. స్టేషన్లో ఉంటారా లేక ఇంట్లో ఉన్నారా అని చేతిలోనే ఫోన్ పట్టుకొని చెయ్యాలా వద్దా అంటూ అర్జున్ కాంటాక్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది. అలాగే అరగంట వేస్ట్ చేసిన తర్వాత సిరి ఆయన పొద్దున కనీసం టిఫిన్ కూడా తినకుండా వెళ్ళారు. అసలు ఏం చేస్తున్నారో అని ఇక ధైర్యం చేసి అర్జున్కి కాల్ కలిపింది సిరమ్మ. అసలు అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా, ఒకసారి కాదు 4-5 సార్లు కాల్ చేసి ఇంకా అర్జున్ బిజీలో ఉన్నాడని అర్థమై ఫోన్ పక్కన పెడుతూ మళ్ళీ భోజనం చేయండి అర్జున్ గారని మెసేజ్ పెట్టి ఫోన్ని పక్కన పెట్టేసింది. వెన్నెల అని అంటూ వచ్చింది జానకమ్మ. ఏంటిమా అని అంది సిరి. అల్లుడు గారికి ఫోన్ చేశావా? హామా, ఆయన డ్యూటీలో ఉన్నట్టున్నారు, అందుకే లిఫ్ట్ చేయలేదు. కాసేపు ఆగి చేస్తారులే మళ్ళీ అని చెప్పింది సిరి దిగాలుగా. అన్నం టైం అయింది, అందరూ కూర్చున్నారు, నువ్వు కూడా వచ్చి తిందువు గాని రా వెన్నెల అని పిలిచింది జానకమ్మ. అందరినీ ఇబ్బంది పెట్టడం బాగోదని సరేమా వస్తున్నా అని చెప్పి మొహం కడుక్కొని బయటికి వెళ్ళింది. సిరి వడ్డిస్తాను అన్నా కూడా జానకమ్మ వినకుండా అందరికీ పెట్టి తను మాత్రం సిరికి తినిపించింది. కాదనలేక జానకమ్మ తినిపిస్తూ ఉంటే సిరి కొంచెం తిని ఇంకా చాలని లేచి వెళ్ళిపోయింది. తన భర్త తినకుండా తను ఎలా తినగలదు? మామూలుగా డ్యూటీకి వెళ్ళినప్పుడే ఎప్పుడు తింటాడో అర్జున్కే తెలియదు. అలాంటిది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే సిరికి కూడా చెప్పకుండా వెళ్తాడు. అలా వెళ్ళాడంటే అతను టైంకి తింటాడని సిరి ఏమాత్రం అనుకోదు. అందుకే తనకి ముద్ద మింగుడు పట్టం లేదు. అలాగే ఆలోచిస్తూ నుదుటి మీద చెయ్యేసుకొని వెనక్కి వాలింది. బయట అందరూ సందడిగా అనిపిస్తూ ఉంటే అలా బయటకి వెళ్ళింది. రేపు ఎంగేజ్మెంట్కి అలంకరణకి అమ్మాయి కోసం వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి కావలసిన పూలు అన్నీ కూడా దండలుగా కడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అర్జున్ గురించి ఆలోచిస్తూ ఈ నరేష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో అని ఆలోచించలేదు సిరి. ఉంది అంటే ఉందన్నట్టుగా అందరిలో పైకి నవ్వుతూ పని చేస్తూ తిరుగుతూ ఉంది. రాత్రి టైం 7. ఆ సమయంలో సిరి ఫ్రెష్ అయ్యే సాయంకాలం పూజ చేసి మల్లె పందిరి కింద కూర్చొనుంది. ఎవరో తన కళ్ళు మూసేశారు. ముందు అర్జున్ అనుకుంది, కానీ ఆ స్పర్శ అర్జున్ది కాదని తెలిసి అన్నయ్య అని పిలిచింది సిరి. వెన్నెల కాసేపు సైలెంట్గా ఉండని సురేష్ వెన్నెలని కళ్ళు మూసి లోపలికి తీసుకొని వెళ్ళాడు. సైలెంట్గా వెళ్ళింది సిరి సురేష్తో పాటు. సురేష్ తన చేతులు తీయగానే సిరికి అర్థమైపోయింది. డెకరేషన్ని చూసి కేక్ కటింగ్కి ప్లాన్ చేశారని. అన్నయ్య నాకేం వద్దిప్పుడు అంటున్నా కూడా సురేష్ ఉష్ అని సిరిని తీసుకెళ్ళి మిడిల్లో నిలబెట్టాడు. చుట్టూ బెలూన్లన్నీ కట్టి చిన్న చిన్న బల్బ్స్తో డెకరేట్ చేసుంచారు. నరేష్ వచ్చి కేక్ ముందు పెట్టాడు. అర్జున్ లేకుండా కేక్ కట్ చేయడం సిరికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒక్క రోజులోనే అంతులేని సంతోషాన్నిచ్చి కారణం లేని బాధను కూడా సిరికి గిఫ్ట్గా ఇచ్చాడు అర్జున్. నరేష్ టేబుల్ మీద కేక్ని పెట్టి అన్బాక్సింగ్ చేశాడు. సిరి మాత్రం అందరి వైపు చూస్తూ ఉంది కేక్ కట్ చేయకుండా. కేక్ కట్ చేయన్నట్టు సురేష్ సిరి చేతికి నైఫ్ ఇచ్చాడు. హ్యాపీ బర్త్డే సిరి అని రాసి మొత్తం కేక్ హార్ట్ సింబల్స్ ఉన్నాయి. పక్కన అందరూ ఉన్నారని సర్ది చెప్పుకుంటున్నా తన మనసు
అర్జున్ పక్కన లేడని గుర్తిస్తోంది. ఇంక అందరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అందరి వైపు చూస్తూ కేక్ కట్ చేసింది సిరి. ముందుగా రామయ్య, జానకమ్మకి, తర్వాత అన్నయ్యలకి, ఆ తర్వాత నానమ్మ, తాతయ్యలకి, చివరిగా రామచంద్ర, జ్యోతులకు తినిపించింది సిరి. అందరూ వాళ్ళు కూడా రిటర్న్లో సిరికి కాస్త తినిపించారు. కూల్ కేక్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట కూర్చున్నారు. రేపటి ఫంక్షన్ కోసం మాట్లాడుకుంటూ సిరి కూడా వచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటుంటే జానకమ్మ వచ్చి పిలిచి కాసేపు పడుకోపో వెన్నెలా అని అంది. లేదు మా, నాకు నిద్ర రావడం లేదు, అందుకే అలా కాసేపు బయట కూర్చున్నాను మీతో పాటు అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటే మొహం చూడు ఎలా వాడిపోయిందో, మళ్ళీ పొద్దున్నే లేవాలి, చాలా పనులున్నాయి కదా, ఇప్పుడు వెళ్ళి పడుకోపో అని అంది. గడ్డం పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ చెప్పింది జానకమ్మ. ఆ రూమ్లోకి వెళ్తే మళ్ళీ అర్జున్ గారే నాకు గుర్తుకొస్తారు, నా బాధ ఎవరికి చెప్పాలి అని అనుకుంటూ అలాగేమా అని అంటూ తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే సూరమ్మ వెన్నెల దిష్టి తీయించుకొని పడుకోమ్మా అని అంది. ఆ మాటకి జ్యోతి కూడా మాట కలుపుతూ అవునవును, మా కోడలికి ఈరోజు చాలా దిష్టే తగిలి ఉంటుంది, నా కోడలు బంగారు బొమ్మ అని అంటూ జ్యోతి కూడా అనేసరికి జానకమ్మ సిరిని పెరటి వైపు తీసుకుని వెళ్ళి దిష్టి తీసి పొంతల్లో వేడి నీళ్ళున్నాయి స్నానం చేయమని చెప్పింది. అలాగేమా అని అంటూ బుద్ధిగా సిరి దిష్టి తీయించుకొని వేడి నీళ్ళతో స్నానం చేసి లైట్ వెయిట్గా ఉన్న మెత్తడి చీర కట్టుకుంది. తల మీద కాస్త నూనె పెట్టుకొని మొత్తం కొప్పు కట్టేసి బొట్టు పెట్టుకొని తన గదికి కిటికీ తీసి అక్కడ నిలబడి ఉంది. ఏదో మెసేజ్ సౌండ్కి వచ్చేసరికి ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేయగానే సరిత దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది విషెస్ చెప్తూ. సిరి కూడా చూసి సైలెంట్గా రిప్లై పెట్టకుండా ఉండడంతో సరిత వెంటనే కాల్ చేసింది. ఫస్ట్లో మౌనంగా ఉన్న వెన్నెల మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇక్కడ ఎవరికి ఫ్రెండో నాకు కాల్ చేయడమే మానేశారు, నాతో ఏం పని అనుకున్నారా, అసలు నేను ఒక దాన్ని ఉన్నానని కూడా గుర్తుందా లేదా అంటూ తన కోపం మొత్తం మాటల రూపంలో బయట పెట్టేసింది సిరి. సారీ 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 అని సిరి తిట్లు అయిపోయే వరకు చెప్తూనే ఉంది సరిత. ఇంకా సిరి కూడా ఎక్కువ కోపం చూపించలేక ఏంటే నేను వచ్చానని తెలిసి కూడా కనీసం మా ఇంటి వరకు రాలేదు నువ్వు అని అడిగింది కాస్త చిరుకోపంగా. కొంచెం పని ఉండి రాలేదులే అని ఈజీగా అబద్ధం చెప్పేసింది సరిత. రేపు అన్న ఎంగేజ్మెంట్ ఉంది, తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ఒకసారి రావే అని అడిగింది సిరి. తప్పకుండా వస్తాను, నిన్ను చూస్తాను, నీతో మాట్లాడతాను అని చెప్పింది సరిత పైకి. లోపల మాత్రం మీరే అందరు వస్తారులే రేపు అని అనుకుంది. ఫ్రెండ్స్ ఇద్దరు పక్కపక్క వీధుల్లో ఉన్నా కాసేపు ఫోన్లో మాట్లాడి తిరిగి ఫోన్ పక్కన పెట్టయిపోతుంటే అర్జున్ నుండి మిస్డ్ కాల్స్ కనిపించాయి. అంతే సిరి కళ్ళు మెరిశాయి. ఇదేంటి ఆయన కాల్ చేశారే అనుకుంటూ వెంటనే మళ్ళీ రిటర్న్ కాల్ చేసింది సిరి. కానీ పాపం అర్జున్ లిఫ్ట్ చేయలేదు. ఈయన మళ్ళీ బిజీ అయిపోయినట్టున్నారు, ఈ సరిత కూడా నాకు ఇప్పుడే ఫోన్ చేయాలా, ఇది చేయకపోయి ఉంటే నేను అర్జున్ గారితో మాట్లాడేదాన్ని కదా అనుకుంటూ అర్జున్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టేసి అలా వెలకిలా బెడ్ మీద పడుకుంది. ఆలోచిస్తూ పడుకుందే కానీ నిద్ర రావడం లేదు. ఒక అరగంట వరకు అలాగే పడుకొని మెల్లిగా కళ్ళు మూసి అప్పుడే కునుకు పట్టింది సిరికి. అంతలోపే మళ్ళీ ఫోన్ మోగేసరికి అలాగే చేత్తో టేబుల్ మీద తడిమి ఫోన్ లిఫ్ట్ చేసింది సిరి. హలో అని అంది. పైన నెంబర్ చూసుకోకుండా ఏంటి అప్పుడే నిద్రపోయావా అని అంటూ అవతల నుండి బేస్ వాయిస్ వినిపించేసరికి అలర్ట్ అయిన సిరి లేచి కూర్చొని చెప్పండి అని అంది సరిగ్గా పడుకుంటూ. అప్పుడే నిద్రపోయావా అని అడిగాడు అర్జున్ ఒక దమ్ము లాగిస్తూ. లేదండి ఇప్పుడే పడుకున్నాను, ఇంకా నిద్రపోలేదు. భోజనం చేశారా అని అడిగింది సిరి. మరి నువ్వు తిన్నానండి అని. ఏమండి అని అంది సిరి. ఏంటి అన్నాడు అర్జున్. సిగరెట్ తాగుతున్నారా అని అడిగింది. అమ్మని ఇది కనిపెట్టేసిందిగా అనుకుని పైకి మాత్రం అమ్మ వాళ్ళు వచ్చారు కదా అన్నాడు. అబ్బా స్మోకింగ్ చేస్తూ కూడా ఎంత బాగా మాట మారుస్తున్నారండి అనుకుని అర్జున్ గారు అత్తయ్య మామయ్య వాళ్ళు పొద్దున్నే వచ్చారంది. కేక్ నచ్చిందా అన్నాడు అర్జున్. ఏ కేక్ అంది సిరి అయోమయంగా. ఏ పిచ్చి కేక్ కట్ చేయలేదా నువ్వు? నరేష్ అన్నయ్య తెచ్చాడండి, కట్ చేశాను అని అంది. మీ అన్నయ్య తెచ్చాడా? మరి నేమ్ ఏమనుంది అన్నాడు అర్జున్ కాస్త లోగొంతులో. సిరి ఏదో చూసి చూడనట్టుగా కట్ చేసింది కాబట్టి ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని సిరి అని ఉంది. అంటే కేక్ ఈయన పంపించారా అనుకొని సారీ అర్జున్ గారు అని అంది. ఇట్స్ ఓకే అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిరి. నీ బర్త్డే రోజు ఫస్ట్ విషెస్ అండ్ లాస్ట్ విషెస్ నేనే చెప్పాలి, అందుకే కాల్ చేశాను. ఇంకా పడుకో, చాలా లేట్ అయింది కదా అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ అర్జున్ గారు అంటూ అవును రేపు ఉదయం వచ్చేస్తారుగా అంటున్న సిరి మాటలు ఏ రెస్పాన్స్ రాకపోయేసరికి అర్జున్ ఫోన్ పెట్టేశాడనుకుని అర్థమయ్యి వాల్ పేపర్గా ఉన్న అర్జున్ ఫోటోకి చిన్న పెక్కిచ్చింది సిరి. వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి
కొంచెం కేక్ కప్పులో వేసుకొని తను బెడ్ మీదకి వచ్చి ఒక్కో స్పూన్ని ఆస్వాదిస్తూ తింటూ, సారీ అర్జున్ గారు, మీరు నన్ను మర్చిపోయారనుకున్నాను, బట్ యూ ప్రూవ్ మీ రాంగ్ అనుకొని ఐ లవ్ యూ మచ్ మోర్ అర్జున్ గారు అనుకుంటూ కప్ని ఖాళీ చేసి హ్యాపీగా స్లీప్ వేసేసింది సిరి. తెల్లారి అందరూ 5 గంటలకు నిద్ర లేచి అన్ని పనులు చూసుకుంటున్నారు. ఒక్కొక్కరుగా చుట్టాలు రావడం మొదలయ్యారు. సిరి 6 గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి నీట్గా మంచి డిజైనర్ శారీ కట్టుకొని బయటకు వచ్చి జానకమ్మకి హెల్ప్ చేస్తూ వచ్చే బంధువులను పలకరిస్తూ ఉంది. అందులో ఒక బామ్మ, ఏమీ వెన్నెలా, మీ మొగుడెక్కడ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అంది. పని మీద టౌన్కి వెళ్ళాడమ్మమ్మ అని చిరునవ్వుతో చెప్పింది సిరి. అంత పనేంటే, పెళ్ళై 3-4 రోజులు కూడా ఉండకుండా తీసుకొని పోయాడు నిన్ను. ఇప్పుడు సొంత బామ్మర్దికి నిశ్చితార్థం జరుగుతూ ఉంటే కూడా అంత బిజీనా? అందుకే పోలీసులకి పిల్లనివ్వకూడదనేది. అయినా కాస్త మొగుడిని కొంగు కట్టేసుకోవాలి. ఏదో పెద్ద అని చెప్తున్నా విను వెన్నెలా. ఇంతకీ వస్తాడంటనా, లేక ఆ కేసు ఈ కేసు అని అంటూ అక్కడే ఉండిపోతాడా అని అడిగింది ఆ పెద్దావిడ. అలా ఆ బామ్మ అంటూ ఉంటే సిరి కామ్గా దేవుడి దగ్గర కలశం పెట్టి దీపం పెడుతూ ఉంది. ఏంటే గమ్మునున్నావు, అంటే రానట్టేనా? అయ్యో, ఇంట్లో శుభకార్యం జరుగుతోంది, ఇంటి అల్లుడు లేకపోతే ఏం బాగుంటుంది అంటూ జానకమ్మ దగ్గరికి వెళ్ళింది ఆ బామ్మ. పిన్నమ్మ, నువ్వు గమ్మునుండు, అసలే అల్లుడు గారు ముఖ్యమైన పని ఉందని వెళ్ళారు, దాన్ని కాస్త మళ్లించడానికి పనులు చెప్తూ ఉంటే నువ్వొచ్చి మళ్ళీ గుర్తు చేస్తున్నావు, కాసేపు కుదురుగా కూర్చో అని కాఫీని ఆ బామ్మ చేతిలో పెట్టి పక్కకు వెళ్ళింది జానకమ్మ. అప్పటినుంచి ఆ బామ్మ మాటలు వింటున్న జ్యోతి కొడుకని కాదు కానీ పోలీసోళ్ళని మొత్తం అందరినీ అన్నదానికి ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారత్తా అని పలకరించింది. నువ్వు మా సూరమ్మ వదిన చెల్లి కూతురివి కదూ, పైగా మా రామయ్య వియ్యపురాలివి కూడా కదా అని అంది పరీక్షగా చూస్తూ. అవును పెద్దమ్మ, బాగున్నావా? బాగున్నాంలే అంది ఆ బామ్మ. ఇందాకేంటత్తా అంటున్నారు అని అడిగింది జ్యోతి. అదా, పోలీసులకి పిల్లనివ్వకూడదన్నాను అని అంది బామ్మ. జ్యోతి నోరు తెరిచి ఏదో చెప్పేలోపే, అవునా బామ్మ, సరే అయితే ఒకటి చెప్పనా అని ఎదురుగా వచ్చి అడిగింది సిరి. సిరి అలా జ్యోతి కామైపోయి సిరి ఏం మాట్లాడుతుందో చూద్దామని సైలెంట్ అయ్యింది. ఏంటే మనవరాల, అడుగు అని అంది ఆ బామ్మ ఖాళీ చేసిన గ్లాస్ని పక్కన పెడుతూ. అది ఒకవేళ మీ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారనుకో ఏం చేస్తావని అడిగింది సిరి. ఏముంది, పోలీసులకు ఫోన్ చేస్తాను అంది బామ్మ సింపుల్గా. అవునా, మరి అర్ధరాత్రి కదా, వాళ్ళు నిద్రపోవద్దా? అలా కాకుండా మీరు ఫోన్ చేశారని నిద్ర మానుకొని రావాలా అని సిరి అడగగానే బామ్మకి ఆన్సర్ దొరకలేదు. సరే మరి, పండుగ జరుగుతోంది లేక ఏవో సరదాలు జరుగుతున్నాయి, ఎవరో ఎవరిని కొట్టేశారు లేక చంపేశారు, మరి అప్పుడు ఏం చేస్తారు అంది సిరి. పోలీసులకే ఫోన్ చేస్తారు అంది బామ్మ. మరి వాళ్ళు పండగలు పబ్బాలు సరదాలు చేసుకోకూడదా బామ్మ? ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు అని అన్నీ మానుకొని మన కోసం స్టేషన్లో కూర్చోవాలా? వాళ్ళకేం అవసరం ఉంది బామ్మ అని అంది సిరి. బామ్మకి మాటలు కరువయ్యాయి. పోలీసులు, నేను ఊరెళ్ళాలి, బామ్మర్ది పెళ్ళి, బావ ఎంగేజ్మెంట్ అన్న అత్తగారింటికి వెళ్ళాలని సాకులు పెడితే ఇలా ఆపదలో ఉన్న వాళ్ళు ఏమవుతారు బామ్మ? నా భర్త ఏమీ సరదాకి ఏదో పోలీస్ అని మెప్పు కోసం ఫంక్షన్కి రాకుండా పోలేదు, ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంది కాబట్టే వెళ్ళాడు. ఇంకా నా మొగుడికి డ్యూటీ ఎలా చేయాలో తెలుసు, అలాగే కుటుంబ అనుబంధాలు కూడా తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో అంతకన్నా బాగా తెలుసు అని సిరి అనేసరికి ఆ బామ్మ నీళ్లు నములుతూ, అమ్మో మొండిదానివేనే వెన్నెల, మొగుడిని ఒక్క మాట కూడా అననివ్వవు అని పైకి అని మెల్లగా జారుకొని సూరమ్మ వదిన అని అనుకుంటూ బయటకు వెళ్ళింది ఆ బామ్మ. జ్యోతి సిరిని దగ్గరకు తీసుకొని, నా కొడుకుని బాగా అర్థం చేసుకున్నావే కోడల పిల్ల, ఆవిడికి బాగా అర్థమయ్యేలాగా చెప్పావు అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్ళి చీర మార్చుకొని రెడీ అయ్యిరా, ఇంక వెళ్దామని అంది. సిరి నవ్వుతూ అత్తయ్య అని తన రూమ్లోకి వెళ్ళింది. అందరూ నిశ్చితార్థం కోసం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. సిరి బెడ్ మీద ఉన్న పట్టుచీర కట్టుకొని నిన్న జ్యోతి ఇచ్చిన నెక్లెస్ వేసుకొని రెడీ అయ్యింది. జడ కాకుండా మొత్తం లూజ్గా వెంట్రుకలు వదిలేసి కింద నుండి కనకాంబరాలు పెట్టుకొని కేవలం చెంప స్వరాలు పెట్టుకుంది సిరి. పండు మిరప, లేత చిలక పచ్చ రంగు పట్టుచీర, మ్యాచింగ్ గాజులు, స్టిక్కర్, మెల్ల తాలిబొట్టు సరుడు, నెక్లెస్, పొడవాటి నల్లపూసల దండ, లక్ష్మీ కమ్మలు, వాటికి చెంపస్వరాలు, తలలో కనకాంబరం పూలు. చాలా ముద్దుగా ఉంది సిరి. ఎవరైనా చూసినా కూడా అలాగే చూస్తూ ఉండిపోయే అంత కలగా ఉంది. అర్జున్ గారు బయలుదేరి ఉంటారా అనుకుంటూ ఒకసారి కాల్ చేద్దామని అర్జున్ కాల్ చేస్తే సిరిని నిరుత్సాహపరిచేదానికి స్విచ్ ఆఫ్ అని వచ్చింది మొబైల్. అందరూ మీరు రాలేదేంటని అడుగుతారు అర్జున్ గారు. రండి ప్లీజ్, రేపు మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇక మీ డ్యూటీని నేను డిస్టర్బ్ చేయను అనుకుంటూ జానకమ్మ పిలవగానే బయటకు వెళ్ళింది సిరి. అందరూ సిరిని చూసి మెచ్చుకోక తప్పలేదు. బయట గేటు వంక చూస్తూనే జానకమ్మ ఇచ్చిన తాంబూలాలు ఉంగరాలున్న ప్లేట్ అందుకుంది
సిరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ పూలు ఒక్కలు ఇంకా ఫంక్షన్ కోసం కావాల్సినవి అన్నీ కూడా ఒక్కొక్క ప్లేట్లో పెట్టి వచ్చిన అందరికీ ఇచ్చింది జానకమ్మ. సిరి మాటి మాటికి బయటకు చూస్తూ ఉంటే జ్యోతి సిరి భుజం మీద చెయ్యేసి కళ్ళార్పింది. సిరి నవ్వి ఊరుకొని ముందుకు వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది మన పిచ్చి సిరికి అసలు తన వదిన ఎవరో తెలుసుకోనిలేదని. అయ్యో అనుకొని ఎవరిని అడగాలన్నా కూడా అందరూ హడావిడిగా ఉండేసరికి ఇంకా సేపట్లో చూస్తా కదా అనుకొని కామైపోయింది సిరి. బయట ఏ వెహికల్స్ లేకపోయేసరికి అంటే అమ్మాయిది మనూరేనా అని ఒక అంచనా వేసి సైలెంట్గా ముందుకు నడిచింది. మధ్యలో నరేష్ని పట్టుకొని అటువైపు ఇటువైపు బంధువులు నిలబడి వెళ్తూ ఉన్నారు. కొంచెం కొంచెం ముందుకు వెళ్ళేసరికి సిరికి అర్థమవుతూ ఉంది పెళ్లి కూతురు ఎవరా అని. తీరా పెళ్లి కూతురు ఇంటికి వచ్చాక గుర్రుగా ఇద్దరు అన్నల వైపు చూసింది సిరి. నరేష్ సురేష్ ఇద్దరు భుజాలు కదిలించేసరికి కోపంగా చూసి ముందుకు వెళ్ళింది. సరిత అమ్మ నాన్న ఎదురొచ్చి అందరినీ లోపలికి ఆహ్వానించి పందిరి కింద కూర్చోపెట్టారు. కపుల్ చైర్స్ వేసి అందులో కూర్చోవడానికి వీలుగా కార్పెట్ మీద చైర్స్ వేసి ఉంది పందిరి కింద. నరేష్ వెళ్ళి ఒక చైర్లో కూర్చున్నాక కాసేపటికి సరితని పిలుచుకొని వచ్చి నరేష్ పక్కన కూర్చోబెట్టారు. ఇద్దరి వంక కోపంగా చూస్తోంది సిరి. నాకేం తెలియదు వెన్నెల, మీ అన్నయ్యని అని అంది సరిత అంతా నరేష్ మీద తోసేస్తూ. నరేష్ సరిత వంక చూసి చెప్తా నీ పని అనుకుని నీకు సర్ప్రైజ్ వెన్నెల అన్నాడు నవ్వుతూ. సిరికి లోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం నాకు చెప్పకుండా ఇలా చేస్తావా అన్నయ్య అని అంది సిరి. సారీరా, నువ్వు సర్ప్రైజ్ అవుతావనుకున్నా అన్నాడు కాస్త గిల్టీగా. నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను అని నరేష్ పైకి లేవబోతే అందరూ షాక్గా చూశారు. కూర్చోండి అన్నగారు, అయినా నా బెస్ట్ ఫ్రెండే నాకు వదినమ్మగా వస్తుందంటే నేనెందుకు కాదంటాను, కాకపోతే నాకు చెప్పనందుకు చిన్న పనిష్మెంట్ అని అనగానే అందరూ నవ్వుతూ చూశారు. ఎవరో శుభముహూర్తం వచ్చిందనేసరికి ఇంటి ఆడపడుచుగా సిరి ఇద్దరికీ పసుపు రాసి సాంగ్యం చేయాలి కాబట్టి జానకమ్మ సిరి చేతికి పసుపు గిన్నెచ్చింది. ఏంటి జానకమ్మ వదిన, నీకు తెలీదా, వాళ్ళ ఆయన వచ్చినట్టు లేడు కదా, ఒక్కతే ఎలా సాంగ్యం చేస్తుంది అని అనగానే సిరి జానకమ్మ వంక చూసింది. అమ్మ నాకంటే ముందు మన ఇంటి ఆడపిల్ల కదా, రత్న అత్తవాళ్ళని చేయమను అని పసుపు గిన్నె జానకమ్మకిచ్చి పక్కకు వస్తూ ఉంటే తనని వెళ్ళనివ్వకుండా ఒక చేయి ఆపింది. తను పట్టుకున్న చేయి వైపు చూసి సిరి ఆనందం అంతా ఇంత కాదు. అర్జున్ గారు మీరు వచ్చేసారా అంటూ అర్జున్ వంక చూసింది. నా బావ ఎంగేజ్మెంట్కి రాకుండా ఉంటానా అంటూ పసుపు గిన్నె మళ్ళీ సిరి చేతిలో పెట్టాడు అర్జున్. థిక్ కలర్ షర్ట్లో అర్జున్ కూడా సిరికి తక్కువ కాకుండా మెరిసిపోతున్నాడు. ఇద్దరూ చూడు చక్కనైన జంట అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోకుండా ఉండలేకపోయారు. కథ కొనసాగుతుంది. ఒక ముఖ్య గమనిక, ఇంకొక పార్ట్ మాత్రమే వీళ్ళిద్దరి మధ్య సంతోషాలు. అంటే తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.